పూరా లోకల్. అందశ్రీ గారి మరణం ప్రతి ఒక్కరికి కూడా తీరని లోటుగా మిగులుస్తుంది. ఇక్కడ చాలా మంది కవులు కవిత్వాలు రాసుకునే అందరితో అది పాటు అలాగే మొత్తం తెలంగాణ ప్రజలందరికీ కూడా ఇది పెద్ద తీరని లోటుగా అయితే మిగిలింది. సో ప్రస్తుతం మనతో పాటు కూడా కవులు అయితే మనతో పాటు ఉన్నారు. ఆయనతో పాటు చాలా రోజులు ప్రయాణించి ఆయన దగ్గర నుంచి చూసిన వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఆయన జీవన శైలి ఏ విధంగా ఉండేది, ఆయన ఎలా ఉండేవారు, ఇప్పుడు సడన్ గా ఎందుకు చనిపోయారు, చనిపోవడానికి కారణం ఏంటి? ఇలా నా పేరు అందకృష్ణ, డాక్టర్ అందకృష్ణ. ఇలా తన అందశ్రీ అతని మరణము తెలంగాణ జాతికి ఒక తీరని లోటు. ఎందుకనంటే ఒక తాపీ మేస్త్రి నుంచి, ఒక అట్టడుగు వర్గాల నుంచి, ఒక కింది స్థాయి కులం నుంచి ఇలా ఉన్నత శిఖరాలను అధిరోహించినటువంటి వ్యక్తిగా తెలంగాణ అంటేనే అందశ్రీ అంటేనే తెలంగాణ. ఆ రోజు తెలంగాణ గురించి, తెలంగాణలో ఉన్నటువంటి బతుకులు మారాలని, బాధలు తీరాలని తన కవిత్వంతో పాటతో ఇలా ప్రజలను ఉర్రూతలూగించిండు. అంతేకాకుండా ఇలా ఒక మనిషిలో మానవత్వం అంటే ఏంటంటే ఎదుటి వ్యక్తికి సహాయం చేసేటువంటి స్థితి లేకుండా పోతుంది. ఈ రోజులలో కూడా మనం చూసుకుంటే మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు, కోటికో నూటికో ఒక్కడు, యాడ ఉన్నడగాని కంటికి కనరాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఆ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు. తోడబుట్టిన వాళ్ళ ఊరవతలికి నెట్టి అంటే ఇలా మంచి పాటలతో ఆనాడు తెలంగాణ గురించి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలంటే జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, కోటొక్క గొంతుకలు ఏకమైన చేతనం అని రాసిండు. అంతేకాకుండా తెలంగాణలో ఒకప్పుడు వర్షపాతం లేకుండా ఉండేటువంటి రోజుల్లో కూడా చూడు తెలంగాణ చుక్క నీరు లేనిదానా, నా ఊడు తెలంగాణ బతుకు పాడైనది వీణ, ఇది దగా పడ్డ దరువు మాకేది బతుకు తెరువు, అరే నినాదాలు రాష్ట్ర పునాదులే కదలాలి, చూడు తెలంగాణ చుక్క నీరు లేనిదానా, మా గోడు తెలంగాణ బతుకు పాడైనది వీణ. అంటే ఇలా ఒక పాటతోని ఇలా ప్రపంచం సృష్టించినటువంటి వ్యక్తి ఇలా నిజంగా ఎవరైతే మాయమైపోతారంటే మానవత్వం ఉన్నోళ్ళే మాయమవుతారు. ఇలా చెడ్డ వాళ్ళకు ఎక్కడ చావనటువంటిది ఉండదు. మంచి వాళ్ళే ఎక్కడైనా భగవంతుడు అనేటోడు మంచి వాళ్ళనే తీసుకొని పోతుంటాడు ముందుగా. ఆ విధంగా కూడా అందశ్రీని ఇలా భగవంతుడు తీసుకొని పోవడం కూడా అది చాలా బాధాకరమే. కాబట్టి ఇలా తెలంగాణ సమాజానికే ఒక అన్నదమ్ములో ఉన్నటువంటి ఆత్మీయత, ఒక అక్కయ్యలలో ఉన్నటువంటి ఆత్మీయతను చాటి చెప్పినటువంటి వాడు. ఒక పాటతో మాటతో నిజంగా ఇలా వ్యత్యాసాలు అని అంటే బంధాలు, రక్త సంబంధాలు ఇవన్నీ దిగజారుతున్నాడు ఇలా మనిషి. ఆ మానవత్వాన్ని కనీసం ఆ పాట విన్నప్పుడే గుర్తుంచుకుంటారు, మళ్ళీ వెంటనే మర్చిపోయేటువంటి రోజులు. కాబట్టి అందశ్రీ లాంటి వాళ్ళు మళ్ళీ పుట్టాలి. అతని కవిత్వము ప్రజల నోటితో ఒక పోతన లాంటి వాడు. అతను సహజ కవి, గురువు లేకుండా అక్షరాన్ని అభ్యసించినటువంటి వాడు. ఎప్పుడు కూడా చదువుకోలేదు, విద్య అనేది ఎప్పుడు చేయలేదు, కానీ ఎంత మంచి కవిత్వం కవి ఎలా ఈ చిందు యక్షగానాలు, వీధి భాగవతాలు, చిడితర రామాయణాలు చూసి ఎక్కడో ఉన్నటువంటి ఏడుకొండల వెంకన్నను చూస్తున్నారు, మన గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ దేవతలను ఎవరు కూడా చూస్తలేరు అని రాసిండి. అలా జాతి గుండెల జీవనదముల జాలువారే జానపదముల, గ్రామములు కాపాడ వెలిసిరి గ్రామ దేవతలెందరో ఇలా అంటూ ఇలా చాలా పాటలు రాసిండు. దేవతల పైన రాసిండు, గ్రామ దేవతల పైన రాసిండు. ఖచ్చితంగా వచ్చింది. ఒక 10 ఏళ్ల కాలంలో రాజుల మీద తిరగబడ్డటువంటి వ్యక్తి ఇవాళ ఒక కేసీఆర్ లాంటి వాళ్ళను కూడా సవాల్ చేసి నిలబడ్డటువంటి వ్యక్తి. తలదించలేదు. పోతన కూడా తన కవిత్వాన్ని నమ్ముకోమంటే పోతన కూడా తన కావ్యాలను ఏ రాజు కూడా అంకితం చేయలేదు. అదే అందశ్రీ కూడా తన కవిత్వాన్ని కానీ కలంను కానీ అతని కళాన్ని కానీ అమ్ముకోలేదు.
అతని మాటకు అతని పాటకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అతనికి ఒక గుర్తింపు వచ్చింది. అతనికి ఒక చరిత్రనే ఉండిపోయింది. చరిత్రహీనుడు కాలేదు, చరిత్రను తిరగరాసిన మహోన్నతుడుగా నిలిచిపోయిన అందశ్రీ. కాబట్టి అందశ్రీని ఎవరు కూడా మరవద్దు, ఎందుకనంటే అంతటి గొప్ప మహోన్నతుడు కాబట్టి. థ్యాంక్ యూ.